నిసార్ భూమి యొక్క పర్యావరణ మార్పులు, సహజ విపత్తులు మరియు ఉపరితల కదలికలను అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన ప్రతిష్టాత్మక నిసార్ నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్ ఉపగ్రహం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఎస్డిఎస్సి షార్ నుంచి జూలై 30, 2025న ఇస్రో యొక్క శక్తివంతమైన జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వి రాకెట్ ద్వారా ప్రయోగించబడింది. అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసాల మధ్య అంతర్జాతీయ సహకారంతో ఒక మైలురాయిగా నిలిచింది. నిసార్ యొక్క ప్రత్యేకతలు. నిసార్ అనేది భూమిని నిశితంగా పరిశీలించడానికి రూపొందించిన ఒక విప్లవాత్మక ఉపగ్రహం. దీని ప్రత్యేకతలు ఏమిటంటే, ఇది 2 విభిన్న రాడార్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను నాసా అభివృద్ధి చేసినటువంటి ఎల్ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ను, ఇస్రో అభివృద్ధి చేసినటువంటి ఎస్ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ను ఒకే ప్లాట్ఫామ్లో ఉపయోగించి ప్రపంచంలోనే మొట్టమొదటి ఉపగ్రహం ఇది. ఇందులో మనకు కనిపిస్తున్నటువంటి ఎల్ఎస్ఆర్ అండ్ ఎస్ఎస్ఆర్ అనేటువంటివి ఎల్ బ్యాండ్ ఎస్ఏఆర్ అంటే ఈ పరికరం ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి మైక్రోవేవ్లను అంటే 24 సెంటీమీటర్ల మైక్రోవేవ్లను ఉపయోగిస్తుంది. ఇక్కడ ఎస్ తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి మైక్రోవేవ్లను అంటే 10 సెంటీమీటర్ తరంగ దైర్ఘ్యం కలిగిన మైక్రోవేవ్లను ఉపయోగిస్తుంది. ఇక్కడ ఎల్ ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి వాటి వల్ల అడవులు, మంచు మరియు నేల్లోకి చచ్చుకుపోగలదు. ఇక్కడ తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగి ఉండడం వల్ల ఇది పంటలను మరియు నీటి వనరుల యొక్క ఉపరితలాలను దృష్టి పెడుతుంది. ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యాలు పర్యావరణ మార్పుల యొక్క పర్యవేక్షణ, అంటే హిమాని నదాలు కరగడం, మంచు పలకలలో మార్పులు, సముద్ర మట్ట పెరుగుదల, అటవీ విస్తీర్ణం, జీవ వైవిధ్యంలో మార్పులు, వ్యవసాయ ప్రాంతాల్లో మార్పులు, భూగర్భ జలాల స్థాయిలో మార్పులు వంటి వాటిని సమగ్రంగా అధ్యయనం చేస్తుంది. అంతేకాకుండా సహజ విపత్తుల యొక్క అంచనాను మరియు వాటి నిర్వహణను కూడా ఇది సమర్థవంతంగా డేటా అందిస్తుంది. భూమి యొక్క ఉపరితలంపై జరిగే అతి చిన్న కదలికలను కూడా కొలవడం, భూకంపాలకు సంబంధించినటువంటి పరిశోధనలు చేయడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే నిసార్ ప్రతి 12 రోజులకు ఒకసారి ప్రపంచ భూమి ఉపరితలం మొత్తాన్ని అధిక రిజల్యూషన్తో స్కాన్ చేస్తుంది. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా మేఘాలున్నా, చీకటి ఉన్నా, రాత్రి పగలు ఎప్పుడైనా డేటాను సేకరించగల సాంకేతికత నిసార్కు ఉంది. భూమి పరిశీలన రంగంలో ఒక కొత్త శకానికి నాంది పలికింది. థ్యాంక్ యూ.